కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు రైతులు ఉత్తరాలనే ఆయుధాలుగా చేసుకుని ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 500 బోనస్, అలాగే రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు అలాగే రైతు కూలీలకు ఇస్తామన్న హామీలు, అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకి రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు జగజెత్తానంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని నువ్వు నీది. క్వింటల్ కంటికి 500 బోనస్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్నీ మాత్రం దుప్పుడు లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లేయడానికి సిద్ధంగా లేం. రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రేవంత్ రెడ్డి రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని వెంటనే 500 రూపాయల రెడ్డిగా మంచిర్యాల జిల్లాలో అయితే రైతులు పోస్ట్ కార్డులు పట్టుకొని అయితే హామీలకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి అయితే మాట్లాడడం జరుగుతోంది. అయితే రైతులకు ఇస్తానన్న హామీలన్నీ కూడా అమలు చేయాలని, లేకపోతే వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే మేము గుణపాఠం చెప్తాము అనేసి అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే అమలుకు సంబంధించి అయితే మాట్లాడడం జరుగుతోంది, మనం చూస్తున్నాము. ఈ కొత్త రకమైనటువంటి నినాదం అయితే తీస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు, ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మమతా, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలైతే రాశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చారు. అందులో వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ తో పాటు రైతు భరోసా కింద 15,000 రూపాయలు, అలాగే రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా రైతు 2 లక్షల వరకు రుణమాఫీతో పాటు ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని మాట ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు దాటినప్పటికీ ఇంతవరకు రైతుల హామీలను నెరవేర్చలేదని చెన్నూరు నియోజకవర్గ రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు అయితే రాశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పుతామని రైతులు మాత్రం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ. రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే, క్వింటాలకు 500 బోనస్ వెంటనే, రుణమాఫీని వెంటనే